హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏమేం కావాలో చూద్దాం రండి. ముందుగా బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఇది వేయించి తీసుకున్న జీలకర్ర పొడి, అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరచెక్క నిమ్మరసం, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం ఆయిల్, అలాగే కొంచెం వీటిలన్నిటిలో కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది ఒక థిక్ పేస్ట్ లాగా మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకొని చేపలు ఏదైతే ముందుగా తీసి పెట్టుకున్న చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలన్నిటిని 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం వేయించుకునే ముందుగా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 గంటల వరకు నూనె వేసుకొని నూనె బాగా వేడయ్యాక ఒక్కొక్క చేప ముక్కను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలి. అలా చిన్నగా తిప్పుకుంటూ ఒక్కొక్క చేప ముక్కని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఎర్రగా కాలేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా అన్నీ మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.